ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, ఈ ఎఫ్ఐఐ మరి టాక్సేషన్ ఇష్యూస్ అంటున్నారు, మన ఇండియాలోనే ఉంటుందా, అబ్రాడ్లో కూడా ఈ టాక్సేషన్ ఇష్యూస్ అనేవి మనం చూడొచ్చు అంటారా? బేసికల్గా రీసెంట్ ఫాల్కి వన్ ఆఫ్ ది రీజన్ ఎఫ్ఐస్ హెవీ సెల్లింగ్ అనమాట. హిస్టరీలో ఎప్పుడు లేనంతగా ఒక నెలకే 1,00,000 కోట్ల దాకా అమ్మారు. 1,00,000 కోట్లు అమ్మటం అని చూడండి, రష్ అనమాట. సో ఈ అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు జరిగిన ఈ బ్లడ్ బాత్లో వాళ్ళ రోల్ కూడా ఉంది వాడిని. బట్ దాని అర్థం వాళ్ళు ట్యాక్స్ ఇష్యూస్ వల్ల అమ్మారని చెప్పలేమండి. ఆ మధ్యకాలంలో ఏంటంటే ఎవరో విఐపి ఎవరో ట్యాక్సేషన్ మీద కామెంట్ చేశారు, దాంతో అది వైరల్గా మారిందనమాట. చాలామంది అనుకుంటారు ఎఫ్ఐఎస్కి టూ మచ్ ట్యాక్సేషన్ ఉంది ఇండియాలో అని. ఇండియాలో కదా ఏ కంట్రీలో ట్యాక్స్లు ఉంటాయండి. చాలామంది అనుకున్నట్టు ఇండియా మాత్రమే ఎఫ్ఐఎస్కి హెవీగా ట్యాక్స్లు వేస్తుంది అంటే బయట కంట్రీల్లో ట్యాక్స్లు లేవు అలా అంటారు, కానీ అలా ఏం లేదండి. బేసికల్గా వాళ్ళు ఏంటంటే వరల్డ్ వైడ్గా ఎక్కడైతే ఆపర్చునిటీకి వస్తుంటాయో అక్కడ మూవ్ అవుతూ ఉంటారు. ఎక్కడైతే ఆపర్చునిటీస్ లేదా కాస్ట్లీ అయిపోద్ది మార్కెట్స్ అక్కడ మూవ్ అవుతూ ఉంటారు. ట్రంప్ గెలిచిన కాడి నుంచి ఏమవుతుందంటే డాలర్ చాలా స్ట్రాంగ్ అవుతూ పోతుంది. అంటే దాంతో రిస్క్ ప్రొఫైల్ తక్కువ ఉన్న లేదంటే మార్కెట్ పీక్ లెవెల్కి వచ్చింది కాబట్టి ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నారు. వాళ్ళు నిఫ్టీ 5,000 దగ్గర ఉన్నప్పుడు 1,00,000 కోట్లు ఇన్వెస్ట్ చేశారు ఇండియాలో. ఏది నిఫ్టీ 5,000 ఉన్నప్పుడు న్యాచురల్గా వాళ్ళు పెట్టిన మార్కెట్తో పాటు 10x పెరిగినాయి అన్నీ. ఇప్పుడు ఇండియాలో కరెంట్ మార్కెట్లో వాళ్ళ వాల్యుయేషన్ ఆల్మోస్ట్ 80 lakhs కోర్ ఉందండి ఎఫ్ఐఎస్కి. 80 లక్షల కోట్లు. వాళ్ళు రోజుకి 2,000 కోట్లు 3,000 కోట్లు అమ్మితే ఇంకా 10 ఏళ్ళు పెట్టినా ఇంకా ఉంటాయి వాళ్ళ పొజిషన్స్. కాబట్టి ట్యాక్సేషన్ ఇష్యూ కాదు. అండ్ ఇండియా లాంటి కంట్రీలు చాలా వాటిలో ట్యాక్స్లు ఉన్నాయి. ఇండియాలో అనుకోండి 12.5% లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అండ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఏమో 20% ఇండియాలో. ఓకే, అది జపాన్లో అయితే 20% ఉందండి. మరి ఎవరు కామెంట్ చేయరే? జపాన్లో 20% ఉంది క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. అండ్ చైనాలో 20% ఉందండి. చైనా మార్కెట్ ఇప్పుడు 1 year హైలో ఉంది. హాంకాంగ్ మార్కెట్ కూడా 1 year హైలో ఉంది. అక్కడ కూడా క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఉంది 20%. అండ్ యూఎస్లో అయితే అమౌంట్ని బట్టి ఉందండి. అక్కడ కూడా మోర్ దెన్ 4.9 lakh ఉంది అనుకోండి డాలర్స్, 20% ట్యాక్స్ ఉంది. మోర్ దెన్ 4.9 lakh డాలర్స్ కనిపెడితే 20% ట్యాక్స్ ఉంది అక్కడ కూడా. అండ్ యునైటెడ్ కింగ్డమ్లో కూడా 20% ఉంది బేసిక్ టోటల్ ఇన్కమ్ మీద. అండ్ కెనడాలో కూడా 50% ఉంది క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. 50 అండి. ఇండియాలో 20కే కంప్లైంట్ చేస్తున్నాం, అక్కడ 50 ఉంది. అండ్ ఆస్ట్రేలియాలో 50% ఉందండి. అందుకని వరల్డ్లో ప్రతి చోట కూడా ఈ ట్యాక్సేషన్ ఉన్నాయండి. అందుకని ట్యాక్సులు లేవు అంటాం అబద్ధం. ట్యాక్స్లు లేకుండా లేదు. ఫ్రాన్స్లో 30% ఉంది, బ్రెజిల్లో 22.5 ఉంది, ఆస్ట్రియాలో 27.5 ఉంది, అన్ని కంట్రీల్లో ఉంది. కొన్ని కంట్రీల్లో డెవలపింగ్ కంట్రీల్లో కాంపిటీషన్ కోసం కొన్ని చోట్ల జీరో చేశారు. వాటితో కంపేర్ చేసుకొని ఇండియాలో ఎక్స్పెన్స్ ఇండియాలో ట్యాక్స్లు అని చెప్తున్నారు, కానీ చాలా కంట్రీస్లో క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్లు ఉన్నాయి. అందుకని క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ లేవు అంటాం అనేది ఆఫ్ ట్రూత్ అనమాట. రియాలిటీకి ఏంటంటే చాలా కంట్రీస్లో ఉన్నాయి, కొన్ని కంట్రీస్లో లేవు. న్యాచురల్గా ఏదైనా ఎఫ్ఐఎస్ మనీని అట్రాక్ట్ చేయడం కోసం చాలా ఎమర్జింగ్ డెవలపింగ్ కంట్రీస్ ఏం చేస్తాయి అంటే ట్యాక్స్లు జీరో చేస్తాయి. అట్లా ఆ రూట్లో వాటితో కంపేర్ చేసి ఇండియాలో ఎక్కువ అంటున్నారే కానీ అదర్వైజ్ అయితే కాదు. ఇండియా ఎమర్జింగ్ గ్రోత్ ఓరియంటెడ్ కంట్రీ అండి. డెఫినెట్గా ట్యాక్స్లు ఎక్కువ ఉంటాయి. తక్కువ ఎలా ఉంటాయి చెప్పండి? ఆల్మోస్ట్ 50 లక్షల కోట్ల బడ్జెట్లో గవర్నమెంట్ ఎవ్రీ ఇయర్ 14 లక్షల కోట్ల బడ్జెట్ లోట్లు నడుస్తుంటుంది. వీళ్ళకి ఇంకా బోల్డంత అమౌంట్ కావాలి. ట్యాక్స్లు తగ్గిస్తే ఎలా రన్ చేస్తుంది గవర్నమెంట్ వాళ్ళని? రీసెంట్ గా ట్రంప్ కూడా కదా సార్ అమెరికన్స్ కి టాక్సేషన్ ఏమి ఉండదు అని చెప్పి వాళ్ళు ఇంపోర్ట్ ట్యాక్స్ వేస్తున్నాడు. వాటి మీద చేసేసి లోపల ట్యాక్స్ తగ్గిస్తాను ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి అయితే అక్కడ రీడిఫైన్ చేస్తున్నారు మొత్తం ట్యాక్సేషన్ సిస్టమ్ అంతా. అందుకని ప్రపంచవ్యాప్తంగా గవర్నమెంట్ ట్యాక్స్ వేయడం అనేది మామూలు విషయం. ఏదైనా సరే గవర్నమెంట్ దగ్గర నిధులు మిగిలిపోయి ఉంటే కనుక, ఇన్కమ్ కనుక బాగా వస్తుంటే కనుక అప్పుడు ట్యాక్స్ తగ్గించడానికి ప్లాన్ చేస్తారు తప్ప అదర్వైజ్ ఉండదు. సో టాక్సేషన్ ఇష్యూస్ అంటూ ఏమి ఉండవు అంటారు. అదొక రీజన్ కాదని చెప్పలేదు, ఒక రీజన్. బేసికల్గా సైకికల్ నేచర్ మార్కెట్లో అది వచ్చేసి లాస్ట్ 10 days నుంచి మార్కెట్ బాగా పెరుగుతుంది. మరి ఇప్పుడు ట్యాక్సెస్ నేను తగ్గలేదు. మరి ఎఫ్ఐఎస్ ఎలా వచ్చారు బ్యాక్? అదనమాట. రెండోది లోకల్ మనీ కూడా బాగానే ఫ్లో అవుతుంది. మ్యూచువల్ ఫండ్స్ కొత్త అకౌంట్లు ఓపెన్ అవ్వట్లేదని కానీ ఉన్న అకౌంట్ అయితే బాగానే డిప్లాయ్ చేస్తూ ఉన్నారు. అండ్ ట్యాక్సేషన్ బాగానే కలెక్ట్ అవుతుంది. జిఎస్టీ కలెక్షన్స్ బాగానే ఉన్నాయి. అండ్ ఎక్స్పోర్ట్ డేటా కూడా బాగానే ఉంది. రీసెంట్గా పర్టికులర్ ఇన్ఫ్లేషన్ అయితే 8 నెలల లోలో ఉంది. ఇప్పుడు 3.9% ఇన్ఫ్లేషన్ ఇండియాలో. అండ్ ఆర్బీఐ అయితే గత 3 నెలల్లో 3 లక్షల కోట్లు పంప్ చేసింది లిక్విడిటీని. 3 లక్షల కోట్లు. అండ్ వడ్డీ రేట్లు కూడా తగ్గిస్తామని చెప్పి వాళ్ళు హింట్ ఇచ్చారు. నెక్స్ట్ ఇయర్ కూడా వర్షాలు కూడా బాగుంటాయని చెప్పి వెదర్ రిపోర్ట్లు ఆల్రెడీ జనరేట్ అవుతున్నాయి. ఏ లెక్క చూసినా సరే పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. బట్ ఈ పాజిటివ్ వైబ్రేషన్స్ ఏ మార్కెట్ని అడ్డుకోవాలి మొన్నటి వరకు. దాని మీద ఏంటంటే సైకికల్ నేచర్ మార్కెట్కి అప్పుడు పడుతూనే ఉంటే మామూలు విషయం, పెరగడం మామూలు విషయం అని చెప్పి దాన్ని యాక్సెప్ట్ చేయాలా.
అందుకని గ్రోత్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది పెరగాలని నువ్వు దాన్ని డిసైడ్ చేయలేవు అనమాట. చేయలేవు. అది ఓవరాల్గా ఏంటంటే పాజిటివ్ మార్కెట్ అయితే ఎన్విరాన్మెంట్ అయితే ఉంది ఇండియాలో. థ్యాంక్ యూ. హాయ్, మార్కెట్స్ చాలా వాలటిలిటీ నేను భయపడుతున్నారా? మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉందని దూరంగా ఉండాలనుకుంటున్నారా? ఏది రైట్ టైం మార్కెట్లో ఎంటర్ అవడానికి, ఏది బెస్ట్ టైం మార్కెట్లోంచి బయటకు పోవడానికి తెలుసుకోవాలనుకుంటున్నారా? మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మనీ మేక్ చేద్దాం అనుకున్నారా? ఇలాంటి మీ డౌట్స్ కి క్లారిఫికేషన్ కోసం ఈ వెబినార్. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోండి. ఎవ్రీ మంత్ సాటర్డే, సండే అండ్ మండే కండక్ట్ చేసే ఈ కోర్సులో మీకు ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ లో వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలా, షార్ట్ టర్మ్ లో ఎలా వెల్త్ క్రియేట్ చేసుకోవాలా, ఎనీబడి కెన్ ట్రేడ్ ప్రోగ్రామ్ ఎలా పార్టిసిపేట్ చేయాలా, ఇలాంటి అన్నిటికీ మీకు ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి మీకు ఎవరికన్నా ఇలాంటి వాటిలో వెల్త్ క్రియేట్ చేయాలని కనుక ఇంట్రెస్ట్ కనుక ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయడం ద్వారా మీ సీట్ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.